అగ్నిపరీక్షలో ఆడపులి మరో పల్లవి ప్రశాంత్ అవుతుందా? తను అది రైతుగానే కాకుండా ఒక చదువులో కూడా మంచి మెరిట్ సంపాదించిన ఒక రైతుగా మనకు అగ్నిపరీక్ష ముందుకొచ్చిన సింగర్ ఝాన్సీ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. దాని గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే అగ్నిపరీక్ష సీజన్లో నిన్ననైతే మనకైతే ఇక సింగర్ ఝాన్సీ గారు అయితే మెరవడం అయితే జరిగింది. తను రావడంతోనే ఒక పాజిటివ్ వైపుతోనైతే జడ్జెస్ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ జడ్జెస్ చూసుకున్నట్టయితే బిందు మాధవి, అదేవిధంగా నవదీప్, అవిజిత్ అయితే తను చేసే యాక్టివిటీకి అయితే ఫిదా అయ్యారని చెప్పుకోవచ్చు. తను మాట్లాడే ప్రతి ఒక్క విషయం కూడా జెన్యూనిటీ, అదేవిధంగా తను పడే కష్టాన్ని అయితే చాలా క్లియర్ కట్గా వివరించారు. తను ఒక రైతు కుటుంబంలో పుట్టి ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఆ ముగ్గురు మూడో ఆడపిల్లగా పుట్టి తండ్రికి ఏ విధంగా సాయం చేస్తుంది, అదేవిధంగా తను ఒక రైతుగానే మాత్రమే కాకుండా తను ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా చేసి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా మంచి చదువు చదువుతుందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు సింగింగ్ చేస్తున్నప్పుడైతే ఒక సాంగ్ అయితే పాడడం అయితే జరిగింది రైతుల గురించి. అయితే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఒక కామెంట్ రూపంలో తెలియండి. మనకు అగ్ని పరీక్ష సీజన్ 2లో మనకు మరో పల్లవి ప్రశాంత్ లాగా వచ్చిందని మాత్రం మనకైతే అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా పల్లవి ప్రశాంత్ అయితే మనకు బిగ్ బాస్తో ఒక పంపండి అని మాత్రం అందరినీ అడుక్కొని వెళ్ళాడని కొందరైతే కామెంట్ చేస్తున్నారు. మరి ఇక్కడ సింగర్ ఝాన్సీకి మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అయితే సింగర్ ఝాన్సీని ఇద్దరు గ్రీన్, ఒకరు వచ్చే మనకైతే రెడ్లో పెట్టడం అయితే జరిగింది, హోల్లో పెట్టారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం తను పార్టిసిపేషన్ చేయాల్సి వస్తుంది. తన డ్యాన్స్తో పాటు సింగింగ్తో పాటు తను పడ్డ కష్టాన్ని అయితే చాలా క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది జడ్జెస్ ముందు. కాబట్టి ఇలాంటి వారు కదా మనకు బిగ్ బాస్ షోలో కామనర్స్గా రావాల్సిందనేది మాత్రం నాకైతే అనిపిస్తుంది. మీకు ఏ విధంగా అనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో తెలియండి. తనలో ఉన్న ఇన్నోసెన్సీ, అదేవిధంగా పోరాటతత్వం అనేది నాకైతే ఒక ఆడపిల్లగా తండ్రికి అంటే మగపిల్లలు మాత్రమే కాకుండా తండ్రికి ఆడపిల్లల సహాయం కూడా అవసరమే అని మాత్రం తనైతే ఒక ఆడపిల్లలాగా అయితే మళ్ళీ బిగ్ బాస్లో అడుగు పెడుతుందా అన్నది కూడా మీరు ఒక కామెంట్ రూపంలో తెలియండి. పోతూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అన్నాడు. జై హింద్.